శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి రాబోయే మరికొన్ని గంటల్లో జరిగేది ఇదే. చూస్తే ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి చూసినట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో వీరు చేయాలి అనుకుంటున్నటువంటి ఏ పని అయినా కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశి వ్యక్తులు గతంలో ఒక చిన్న పని చేసినా దాని వలన వీరికి కలిగేటటువంటి గొప్ప ఫలితం అనేది ఇప్పుడు చూడబోతున్నారు. ఈ సమయంలో మీరైతే చక్కటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఇప్పుడు అనుకూలత ఏర్పడబోతూ ఉంది. అలాగే కుటుంబ పరంగా కూడా వీరికి చక్కటి అభివృద్ధి కలగబోతోంది. బంధువర్గం నుంచి కూడా వీరికి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వీరికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా ఉన్నతంగా సాగుతుంది. పితృ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఒక పని చేసినట్లయితే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం విపరీతంగా పొందుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే శనిదేవుడి ఆశీస్సులు ఉండటం కారణంగా ప్రతి పని కూడా విజయవంతం అవుతోందనే చెప్పుకోవాలి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులైతే మీరు తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల సేవ చేసినట్లయితే కనుక ఎంతో పుణ్య ఫలితం అనేది పొందుతారు. ఇప్పటి వరకు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏవైతే సమస్యలతో మానసికంగా చాలా బాధలు అనుభవించి ఉన్నారో, ఏవైనా కోర్టు సమస్యలు కానీ, అలాగే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే గనుక ఇప్పుడు చేసేటటువంటి పనులలో అడ్డంకులు ఎదురవ్వడం, శ్రమకు తగిన ఫలితం అనేది దక్కకపోవడం లాంటి సమస్యలతో కూడా పూర్తిగా అవన్నిటి నుండి బయటపడతారని చెప్పుకోవాలి. మీకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారబోతోంది. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి బుద్ధి కుశలత అనేది బాగా మెరుగుపడుతోంది. ఇప్పుడు వీరు చేసేటటువంటి పనులలో వీరికి వ్యవహార జయం అనేది కలుగుతోంది. అంటే ఎలాంటి ప్రతికూలత అయినటువంటి పరిస్థితులు కూడా ఉండవని చెప్పుకోవాలి. వీరికి తెలివితేటలతో ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా ఈ సమయంలో శనిదేవుడు శుక్రుడు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకి ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా ఇంకా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నుదుటిన కుంకుమ ధరించడం ద్వారా వీరికి చాలా విశేషమైన యోగాన్ని పొందుతారు. పేదవారికి శనగలను ఆహారంగా ఇచ్చినట్లయితే అది కూడా వీరికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఏమైనా కొయ్యతో చేసినటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ను ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే ఎవరి చేత కూడా తీసుకోకూడదు. ఇక అలాగే గుడి ముందర ఎవరైనా భిక్షగాళ్లకు శనివారం రోజున వారికి భోజనం సమర్పించినట్లయితే కనుక వీరికి ఆ దైవాశిష్యులు ఎప్పుడు ఉంటాయి. వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా 21 సార్లు నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే వీరికి అంతా మంచి జరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే గనుక ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా వీరికి అన్ని శుభయోగాలు కలుగుతాయి. ఇలా చేయడం ద్వారా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పొందుతారు. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందుతారు. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి.